అప్పు తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం మళ్లీ అప్పు చేస్తోందా? గత ప్రభుత్వం కట్టని బకాయిలు ఇప్పుడు కూటమి సర్కారుకు భారమైందా? ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి అప్పు తప్ప మరో మార్గం లేదా? వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి ఖజానా తేరుకోవడం లేదు. సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వానికి భారంగా మారడంతో నిధులు విడుదల చేయలేకపోతున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలో జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 1600 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయాయి. అప్పట్లో కూడా అసోసియేషన్ పదే చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోకపోవడంతో అసోసియేషన్ ఆందోళనకు దిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 1000 కోట్ల రూపాయల బకాయితో కలుపుకొని మొత్తం 2600 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తాన్ని తీర్చేందుకు ప్రభుత్వం మళ్లీ అప్పు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో వైద్య సేవ ట్రస్ట్ కింద 3000 కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్తో మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. నవంబర్ నెల చివరి నాటికి పెండింగ్ బకాయిలు ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. మరోవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలులో ప్రభుత్వం ఆసుపత్రులు కలిసి పనిచేసే విధంగా ముందుకు వెళతామని అసోసియేషన్ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద సంవత్సరానికి సుమారు 3000 నుంచి 3500 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తుంది. ఇవి కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న లేఖలతో సుమారు నేటి వరకు సీఎం చంద్రబాబు 650 కోట్ల రూపాయల వరకు విడుదల చేశారు. ఈ మొత్తం కలిపితే దాదాపుగా సంవత్సరానికి 4000 కోట్ల రూపాయలు ఆరోగ్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. తాజాగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో అందరికీ ఆరోగ్య బీమా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఈ బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం కూడా తడిసి మోపెడవుతుందని కొందరు వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఒకసారి ప్రారంభించిన వైద్య సేవ ట్రస్ట్ కింద సేవలను నిలిపివేయాలంటే ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేది కాదనే వాదన వినిపిస్తోంది.